మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్ మాసం సంవత్సరం చివరిలోకి వచ్చేసాము. సో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి మంచి ఫలితాలు, అలాగే ఎటువంటి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు? 2025 సంవత్సరం డిసెంబర్ మాసం కన్యారాశి వాళ్ళ యొక్క మాస ఫలితాలు చెప్పిన ముందు మన వాళ్ళు ఎక్కువగా తెలుగు మాసాల కన్నా ఇంగ్లీష్ మాసాలకు ఎక్కువగా అలవాటు పడ్డారు కాబట్టి ఇది ఇంగ్లీష్ సంవత్సరంలో చివరి మాసం. ఈ మాసం కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి చెప్పిన దాని ముందు ప్రతి నెల మనము ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. అందులో భాగం కన్యారాశి కాలపురుషుడికి 6వ రాశి. కాలపురుషుడికి 6వ రాశి అంటే ఇది కన్యా అన్నారు. కన్యా అంటే ఏమి? ఒక స్త్రీ, ఒక యవ్వనవతి అని అర్థం. ఇప్పటి వరకు మనం పురాణాలు వెనక్కి వెళితే ఒక స్త్రీ గురించే మొత్తం జరిగింది. యుద్ధాలు, కథలు, పురాణాలు మొత్తం ఇంతవరకు చరిత్ర జరిగింది మొత్తం స్త్రీ వెనకనే జరిగింది. మహాభారతం ఎత్తుకుంటే ద్రౌపది చుట్టూ జరిగింది, రామాయణం ఎత్తుకుంటే సీతాదేవి చుట్టూ జరిగింది. ఇప్పుడు మోనాలిసా అని ఒక ఆమంటారు, ఒక స్త్రీనే. అంటే స్త్రీ చుట్టూ ప్రపంచం తిరుగుతూ ఉంది అని తెలియజేసినటువంటి రాశిదే. శత్రు రోగ రుణాలు ఈ స్థానం, శత్రు రోగ రుణస్థానం ఈ కన్యారాశి. ఈ స్త్రీ గురించే శత్రువులు, స్త్రీ గురించే రోగాలు, స్త్రీ గురించే రుణాలు. రోగం అంటే అనారోగ్యం కాదు, మానసికంగా పడే బాధ కూడా రోగమే. స్త్రీకారకుడైన శుక్రుడు ఇక్కడే నేర్చబడతాడు. ఎందుకంటే ఈ స్త్రీ చుట్టూనే అన్ని సంఘర్షణలు, ప్రపంచం అంతా ఈ స్త్రీ చుట్టూనే పోతుంది కాబట్టి. ఇప్పుడు ఏ వస్తువును తయారు చేసి ఆ వస్తువు సరిగ్గా పోలేదనుకుంటే దానిపైన ఒక స్త్రీ బొమ్మ ప్రింట్ చేసి వదిలేస్తే చాలు, సరుకు చూడ పైన బొమ్మ చూసుకునేస్తారు. మేనమామను సూచించేటువంటి మేనమామ యొక్క స్థానం 6వ స్థానం. అప్పులు ముఖ్యంగా మనకెంత అప్పు ఉంది అని తెలియజేసేది ఇదే. అందుకే మ్యాథమెటిక్స్ కారకుడు బుధుడు ఈ రాశికి అధిపతి ఇక్కడే వచ్చేసి పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఈ రాశి యొక్క ప్రభావము, మన అప్పు అంటే ఏది అప్పు? ఆర్థికంగా కాదు, ఈ జన్మలో మనం అనుభవించాల్సిన బాధ కూడా. అందుకే శత్రు రోగ రుణము అన్నారు. ఇది ఇక్కడ తెలియజేస్తుంది. మన అప్పులు మన శత్రువులే కదా, మన అప్పులు మన రోగాలే కదా. అంటే వ్యక్తుల రూపంలో ఉండే వాళ్ళగా శత్రువులు, అప్పుల రూపంలో ఉండేవి ఇంకా వాళ్ళకన్నా డేంజరు. వాళ్ళేమో నిద్రపోతారు, ఇది నిద్రపోదు. కాబట్టి ఈ 6వ స్థానం అనేది కన్య. ఇక్కడ వచ్చేకాడికి ఈ కన్యా రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఈ రాశిలో చాలా పౌరుషంగా ఉంటారు. పరిపక్వతకు అపరిపక్వత మధ్యలో ఉన్నటువంటిదే కన్య. అంటే వివాహం కానటువంటిది, బాలిక కానటువంటిది, ఒక యవ్వనంలో ఉన్నటువంటిది. కాబట్టి యవ్వనంలో ఉన్న స్త్రీని చూస్తే ప్రపంచం అదే స్త్రీ అవతారము మహావిష్ణువు ఎత్తితే ఏమైంది? అమృతాన్ని దేవతలు గీయకుండా తన చూపులతో, సైకిల్తో వాళ్ళని మస్కా కొడుతూ ఈ పక్క పోయేసాడు. ఆ అవతారం ఎత్తకపోతే రాక్షసుల అమృత కలిసి ఈ పక్క వచ్చి ఉండదు. అంతటి శక్తివంతమైన రాశిది. అంటే మన ఈ జన్మలో మన కర్మ బ్యాలెన్స్ ఎంత, మన అప్పుల రూపంలో ఎంత, రోగాల రూపంలో ఎంత, ఎత్తుల రూపంలో ఎంత, ఫైనల్ బ్యాలెన్స్ షీట్ ఇది. కడుపులో నొప్పి ఉంటుంది వీళ్ళకు. కడుపుకు సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుంది. కుడివైపు డొక్క అంటారు. కాలపురుషుడికి ఇక్కడ వస్తుంది. ఇక్కడంతా మీ కింద మనం చెప్పిన రాశులన్నీ తులారాశి, తొడలు ధనుసు రాశి, మోకాళ్ళు మకర రాశి, పిక్కలు కుంభరాశి, పాదాలు మీనరాశి. ఈ రాశుల గురించి మనం వివరించాం తర్వాత రాశుల్లో. ఇప్పుడు వచ్చే ఇక్కడ కన్యారాశి ఉంటుంది మన శరీరంలో. కాల పురుషుడు అంటే స్త్రీ అయినా పురుషుడైనా ఈ కడుపు భాగం. కన్య గర్భవతి అవుతుంది కదా, కడుపుతోనే కదా అవుతుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు కదా ప్రసవ వేదన అనేది ఉంటుంది కదా. ఇట్లా ఆలోచిస్తూ వస్తే అన్నీ కనెక్ట్ అవుతాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అజీర్ణం కానీ, వేడి చేయడం కానీ, మలబద్ధకం కానీ, ఫుడ్ పాయిజన్ కావడం కానీ ఏదో ఒకటి ఈ కన్యా రాశిలో వాళ్ళకు పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఆ రాశిలో పుట్టారు కాబట్టి. ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకు ఎప్పుడూ అప్పులు కలిసి వస్తాయి. అప్పు చేస్తూ వీళ్ళు అప్పు తీరుస్తూ వస్తే అప్పులే కలిసి వస్తాయి. కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే వీళ్ళకి లైఫ్లో అప్పు లేదని మాత్రం ఉండరు.
దాన్ని కానీ తీర్చారంటే ఇంకా ఎక్కువ మళ్ళీ డబ్బు అపురూపం వస్తుంది. ఇది రుణ రాశి, రుణంతోనే సక్సెస్ అవుతారు. వీళ్ళు కానీ బ్యాంకులో లోన్ తీసుకుని పర్ఫెక్ట్ ఇక్కడ ఇస్తే వాళ్ళు 1,00,000 2 లక్షలు మళ్ళీ వాళ్ళే ఇస్తారు, తక్కువ వడ్డీకి ఇస్తారు. దానికంటే 4 లక్షలు ఇస్తారు. దాంతో వీళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు, తక్కువ వడ్డీకి ఇక్కడ ఇస్తారు. కాబట్టి వీళ్ళకి కలిసి వచ్చేది అప్పే. వీళ్ళు అప్పు లేదు అనిపించుకోవాలంటే కష్టం, అంటే ఆర్థికంగా. రుణం కలిసి వచ్చేటువంటిది, డబ్బు రూపంలో రుణం అప్పు కలిసి వచ్చేటువంటి రాశి ఇదే. ఇలా అప్పు చేస్తూ అన్ని సమస్యలు తెచ్చుకోవచ్చు. నాకు అప్పులే ఉండకూడదు అనుకుంటే ఇంక నీకు జీవితమే లేదని అర్థం అని తెలియజేసేది కన్యారాశి. మేనమామ, తల్లికి తమ్ముడు, అంటే మాతృస్థానం 4వది, దానికి 3వ స్థానం ఇదే. మేనమామ ఇంట్లో కష్టాలు ఉన్నాయా లేదా ఈ స్థానాన్ని బట్టి చెప్పొచ్చు. ఇది బాగుంటే మేనమామ బలంగా ఉంటాడు. ఈడ కానీ ఈ రాశి బాగాలేకపోతే మేనమామ కష్టాల్లో ఉంటాడు. జీవకారకత్వంలో మేనమామ వస్తాడు, దేహకారకత్వంలో కడుపు వస్తుంది. ఇది క్లుప్తంగా ఈ రాశి గురించి. ఈ రాశి వాళ్ళు తెలుసుకున్నారంటే సంతృప్తి చెందుతారని మనం చెప్పాము. తర్వాత ఈ ప్రస్తుతానికి ఈ మాస ఫలితాలకు వద్దాం. 10వ ఇంట్లో గురువు, 7వ ఇంట్లో శని, 6వ ఇంట్లో రాహు, 3, 4 స్థానాల పైనగా బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి. చివరలుగా చెప్పాలంటే 60% అబో బాగున్నట్టే వీళ్ళకు. 6వ ఇంట్లో రాహు సూపర్, 7వ ఇంట్లో శని సూపర్. చాలామంది అనుకుంటారు శని మీ రాశిని చూసేస్తున్నాడు, అంతే కథ ఇంతే కథ అని. ఈ రాశికి అత్యంత శుభగ్రహం ఫస్ట్ శనేశ్వరుడే, బుధుడు శుక్రుడు కాదు. శుక్రుడు ఎందుకు కాదంటే శుక్రుడు ఈ రాశిలో నీచబడతాడు. శనేశ్వరుడు ఈ రాశికి 5వ ఇంటి వాడు, కోణాధిపతి. కోణాధిపతి 7లో ఉంటేమి 12లో ఉంటేమి ఎక్కడున్నా మంచిగా చేస్తాడు. డైరెక్ట్ రాశిని చూస్తున్నాడు, మంచి చేస్తాడు. ఇప్పుడు కేంద్రంలో పాపగ్రహం ఉంది. అంటే పాపగ్రహం అంటే గురువు. ఈ రాశికి గురువు పాపం, బాధకాధిపతి పోయి కేంద్రంలో ఉన్నాడు. అంటే రాశ్యాధిపతికి ఇంకొక రాశి అయినటువంటి కేంద్రంలో ఉన్నాడు. పాపగ్రహం కేంద్రంలో యోగిస్తుంది, శుభగ్రహాలు కోణంలో యోగిస్తాయి. దాని ప్రకారం ఆ సూత్రం ప్రకారం గురువు బాగున్నట్లే, కంఫర్ట్గా ఉన్నట్లే. కేతు వ్యయంలో ఉన్నాడు, మోక్షస్థానంలో మోక్షకారకుడు. ఆ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ అక్కడే ఉన్నాడు, కంఫర్ట్. కాబట్టి ఇక్కడ 2, 3, 4 స్థానాల పైనగా బుధుడు, శుక్రుడు, రవి, కుజులు 7 శుభాశుభ మిశ్రమంగా ఉంది. బుధుడు, శుక్రుడు ఉన్నారు, వీళ్ళంతా టీమ్గా పోతున్నారు. బుధుడు, శుక్రుడు మిత్రులు, కుజుడు, రవి మిత్రులు. కొంచెం పోటాపోటీ తన 2, 3 స్థానాల పైన ఉంది. 4వ స్థానం పైన కూడా ఉంది. అక్కడ మంచి ఉంది, కొంత టెన్షన్ ఉంది. మంచి టెన్షన్ ఇవి పోటీ పడుతూ ఉంటాయి. కాబట్టి ఫైనల్గా ఎత్తుకుంటే వీళ్ళకి బాగుంది. ఎందుకంటే శని, రాహువు, కేతువు, గురువు బాగున్నారు. దీర్ఘకాలిక సంచార గ్రహాలు బాగున్నాయి. నెల రోజులు, 28 రోజులు, నెలన్నర వచ్చే గ్రహాలు ఫాస్ట్గా మారిపోతాయి. నెలన్నర కదా మళ్ళీ నెలకు మారిపోతాయి కదా, ఫాస్ట్గా జర్నీ చేసేవి. ఇవి దీర్ఘకాలంగా ఒకే చోట ఉండేవి, కంఫర్ట్గా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశులకు బాగుంది. విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? విద్యార్థులకు ఇంకా మార్చి మాసం వస్తూ ఉంది. మార్చి మాసం వస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కువగా కొంచెం ఎఫర్ట్ పెట్టుకోవాలి, పెడతారు కూడా. పౌరుషం ఎక్కువ ఈ రాశి వాళ్ళకు. ఎందుకంటే సూర్యుని యొక్క ఉత్తర నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది. సూర్యుడు అంటే పౌరుషం, రాజు కదా, గ్రహరాజు కదా. చిన్న మాట అంటే కూడా వీళ్ళకు తట్టుకోరు. నన్ను ఎట్లా అంటావు, నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎట్లా అంటావు, నిలదీస్తారు. అట్ ది సేమ్ వీళ్ళు తప్పు చేసినా ఒప్పుకుంటారు. ఆ నిజాయితీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. లేదంటే ఎక్కువ మాట్లాడితే వీళ్ళు శాపాలు పెడతారు, చూడంటారు, పెడతారు. ఎక్కువ శాపాలు పెట్టేవాళ్ళు ఎక్కువ వీళ్ళే. అందుకే ఒక ఈడు వచ్చిన బిడ్డ ఒక మాట అంటే మనకు తగులుతుంది, కన్యా శాపము అంటారు చూడు. ఈ కొంతమంది అబ్బాయిలు ఈ పోయి డివైడర్లు కొట్టి బైకుల్లో పడిపోతుంటారు. వాళ్ళు ఎవరైనా ఒక నిజాయితీగా ఒక అమ్మాయిని ఎప్పుడైనా హట్ చేసి ఉంటారు. ఆ అమ్మాయి వీళ్ళకి ఏదైనా చూడు వారంలోకి వీడికి ఏమైనా జరుగుతుంది అనుకుంటుంది. ఆడదాని ఉసురు అంటూ ఉంటారు కదా. ఇవన్నీ వస్తాయి, జ్యోతిషం తెలియని కూడా వస్తాయి. కన్యా రాశి వాళ్ళను వీళ్ళు ఏదైనా పోయి టచ్ చేసి ఉంటారు. ఆ డివైడర్ కొట్టి ఆ పాప చెప్తుంది, నన్ను వారం ముందు ఆ ఎదవలు ఇలా అన్నారు, నేను అప్పుడే అనుకున్నాను, నాకు తెలుసు, నన్ను బాధ పెట్టినాడు ఎవడు కానీ ఇంతవరకు అంటారు. వాళ్ళు బాధ పెట్టినారు కాబట్టి అంటారు. ఎవడు పెట్టమన్నారు? వీళ్ళు రాసి తెలుసుకుని వీళ్ళపైన అడిగేది అనుకున్నా, అమ్మాయి నేను రాసే కన్యా రాసి అయితే మేము సైడ్ కొట్టమని చెప్పింది కుందే లేదు కదా. కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. కన్యా అంటే కన్యా రాశి ప్రభావం ఉంటుంది. కన్యాకుమారి, బాలా త్రిపుర సుందరి, వాసవి కన్యకా పరమేశ్వరి, వాళ్ళంతా కన్యా రాశి యొక్క శక్తి ఉన్న దేవతలు వాళ్ళంతా. కుటుంబ వ్యవస్థకు వస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఓవరాల్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ప్రస్తుత కాలంలో? వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పాను మీకు, పౌరుషంగా ఉంటారని చెప్పాను. వీళ్ళకు పొగిడితే చాలు, నువ్వు నేను చెప్తే అది అంటే చాలు, వీళ్ళు అన్నీ చూసుకునేస్తారు.
ఇవి కన్యారాశి ఉన్న అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోండి, ఆ అమ్మాయి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తా ఉంటే నువ్వు తప్పు చేసినా కానీ సరే నేను చూసుకుంటా ఉండంటుంది. నీకేంది ఏం చెప్పేదని అనుకో, ఎవడరా కట్టుకోమని నన్ను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఆ మాటనేవాడు. అప్పుడు అట్ట చూసుకుంటా ఇట్ట చూసుకుంటా అన్నావు, ఇప్పుడు వస్తే నీకేందని చెప్పేది అంటాను, నిలదీస్తుంది. ఆ డిస్టర్బెన్స్ ఎందుకు? కన్యారాశి కన్యా లగ్నం అనుకున్న అమ్మాయికి మొదటి ప్రిఫరెన్స్ నాలెడ్జ్ లేకపోయినా ఒకటి ఇవ్వు, అప్పుడు నీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఈజీగా కన్యారాశి ఉన్న అబ్బాయి కూడా అంతే, అబ్బాయికి అతనికి భర్తగా ఉంటే అదే ప్రాధాన్యత ఇవ్వాలి, ఇస్తే అన్నీ చూసుకుంటారు, ఏమి ఇబ్బంది లేదు. వీళ్ళు మ్యాథమెటిక్స్ అని చెప్పాను, శత్రు రోగ రుణాలు బ్యాలెన్స్ ఎంత అనేది వీళ్ళు ఒక చిత్రగుప్తులు అంటారు, మొత్తం లెక్క అంతా తెలుసు వీళ్ళకు. అప్పే కలిసి వస్తుందని చెప్పాను, దాన్ని ఎట్లా కట్టాలో తెలిసి ఉండాలి కదా అర్థం. అది కలిసి వస్తుందంటే దాన్ని మళ్ళీ కట్టేగా ఎక్కువ తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఎట్లా వెళ్ళు రొటేషన్ చేస్తూ నీకు ఎందుకు ఉండని చెప్తారు. ₹1,00,00,000 కూడా అప్పు తెచ్చుకుంటే ₹1,00,00,000 కట్టేయగలరు వీళ్ళు, మళ్ళీ ఇంకొక 5 కోట్లు తేగలరు. దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఇక నిరుద్యోగులు ఉద్యోగస్తుల పరిస్థితి కూడా ఇది శత్రు రోగ రుణామన్నాను. ఇది సర్వీస్, ఒకరి కింద పనిచేసేటువంటిది 6వ స్థానము, సొంతంగా వ్యాపారం చేసేది 10వ స్థానము, ఇది 6వ స్థానం అయింది. 10వ స్థానం కూడా వీళ్ళు రాసే వచ్చింది. కాబట్టి వీళ్ళు సొంతంగా పని చేసుకున్నా సక్సెస్ అవుతారు, వీళ్ళు ఇంకొకరి కింద పని చేసినా సక్సెస్ అవుతారు. క్యాలిక్యులేషన్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఎట్లున్నా సక్సెస్ కొడతారు. కాకపోతే వీళ్ళని హర్ట్ చేయకూడదు, మెయిన్ పాయింట్ అది. కొడుకుగా పుట్టిని కూతురుగా పుట్టిని, భార్యగా ఉన్ని భర్తగా ఉన్ని, లేదు సమాజంలో ఎవరైనా ఉన్ని, వీళ్ళని హర్ట్ చేయకూడదు. కన్యారాశి వాళ్ళు వీళ్ళు కానీ మాత్రం మనం పొగుడుతూ అప్రిషియేట్ చేస్తుంటే అభినందిస్తామంటే సూపర్గా సహకరిస్తారు. వీళ్ళకి లేకపోయినా కానీ ఇంకో చోట అప్పు చేసి మన కోసం వాళ్ళు అప్పు చేస్తారు, మనం ఒక లేకపోతే కూడా ఏదో ఒకటి వాళ్ళు కట్టుకుంటారు. ఆ కెపాసిటీ ఉండేవాళ్ళు వీళ్ళు. అట్టనేసి ఇప్పుడు నేను చెప్పాను కదనేసే కన్యారాశి మస్కవుడు పొగిడే వాళ్ళ డబ్బులు ఎక్కడ కొట్టేది తప్పు అవుతుంది, అది చేయకూడదు. అది ఇంకొక రూపంలో మళ్ళీ వచ్చి తగులుకుంటుంది. స్పెషాలిటీస్ ఏమంతా ఇప్పుడు మనం ఏ రాశిని మామూలు ఆషామాషి కాళ్ళచక్ర స్వరూపాన్ని చెప్తున్నాం మనం. అవి రాశుల రూపంలో ఇమిడి ఉంటాయి. ఆ రాశి ఎనర్జీతో రిలీజ్ అయ్యేటప్పుడు వీళ్ళు పుడతారు, వర్చువల్గా వచ్చి ఇక్కడ శరీరం తీసుకుంటారు, తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఆత్మవిద్యలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా చాలా చాలా విజ్ఞానం ఉంది జ్యోతిష్ శాస్త్రం వెనక. కాబట్టి కన్యారాశి అనేది అతీతమైన శక్తి కలిగినటువంటిది. కన్య అంటే ఏమి, ఒక స్త్రీ లేకపోతే మొత్తం పురుషులు అంటే ఏమి, ఏంటి పని లాభమే ఉంది. అందుకే మాతృత్వానికి అర్హత సాధించింది, సంపాదించిన అర్థం. అందుకే కడుపు మాతృత్వము. ఒక స్త్రీ పెళ్ళైతే పిల్లలు పుట్టకపోతే ఆమెకు చాలా తక్కువ దురదృష్టం. పిల్లలు పుడితే ఆమె స్త్రీగా పుట్టేందుకు ఆమెకు జన్మ ధన్యమైనట్టు. అటువంటి కడుపు అనేటువంటి స్థానాన్ని సూచించేటువంటిది కన్యారాశి. ఈ స్త్రీ చుట్టూనే ప్రపంచం నడిచిందని చెప్పాను నేను. ఇప్పుడు కూడా స్త్రీ చుట్టూ ప్రపంచం ఉంది. హీరోయిన్ లేకుండా సినిమా హిట్ చేయమని చెప్పి చూద్దాం. ఒక డల్ ఉండగా హీరో ఒక 4 టాప్ హీరోల దగ్గర యాక్ట్ చేశాడంటే అతను పైకి లేస్తాడు, అంతే కదా. కాబట్టి ఏ రంగంలో అయినా స్త్రీలదే ప్రముఖ పాత్ర. మన భారతదేశ చట్టాలు కూడా స్త్రీకే అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. స్త్రీని దేవతగా భావించాయి, నిత్యాగ్నిహోత్రురాలుగా భావించాయి. నిత్యం అగ్ని వెలిగించేది, స్టవ్ వెలిగించడము, దీపం పెట్టడము, నీళ్లు పెట్టడము, అగ్నికి దగ్గరగా ఉంటుంది. ఆమె ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె దేవతల అగ్ని స్వరూపులు కాబట్టి ఆమె దేవతో సమానము. ఇంటికి ఇల్లాలే దీపము దేవత అంటారు. ఇంత శక్తి మనకుంది. కాబట్టి ఇక్కడ కన్యారాశి వల్ల హట్ చేయకూడదు. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలు ఉంటే బాగుంటుందంటారు? కన్యారాశి వాళ్ళు బుధగ్రహంగా ఉచ్చస్థితి పొందుతాడు. బుధుడు అంటే సరస్వతీదేవి, బుధుడు అంటే మహావిష్ణువు. కాబట్టి శ్యామల దండకము ఎక్కువగా వినడము, విష్ణు సహస్రనామాలు ఎక్కువ వినడం చేస్తుంటే ఈ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. బుధుడు అంటే మహావిష్ణువు, అధిష్టాన దేవత మహావిష్ణువు అంటారు. శ్రీకృష్ణుడు కూడా ఆరాధన చేయొచ్చు. శ్రీకృష్ణుడు చాలా ఇంటెలిజెంట్. బుధుడు అంటే ఇంటెలిజెన్స్. బుధుడు అంటే డాక్యుమెంట్ అంటే ఏమి, సిగ్నేచర్ కన్నా తర్వాత అన్ని డాక్యుమెంట్లు. ఒక డాక్యుమెంట్ రెడీ లాస్ట్లో సిగ్నేచర్ లేకపోతే ఆ డాక్యుమెంట్ వేస్ట్. అది బుధుడే. గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీనింగ్ సైన్ చేస్తాడు. బుధుడు అంటే గ్రీన్ కలరు. కాబట్టి ప్రపంచం అంతా డాక్యుమెంట్లో ఉంటుంది. ఏదైనా పెళ్లి పత్రిక, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు డాక్యుమెంట్ అది బుధుడే. కాబట్టి మహావిష్ణు ఆరాధన ఎక్కువగా, మహావిష్ణు సహస్రనామాలు వినడము ఇవి ఎక్కువ చేయాలి. ఇంకా చదువు, డాక్యుమెంట్ చదివే కదా. పచ్చనోటు నల్ల నోటుని ఎందుకంటారు, బుధుడిదే కారకత్వం, కరెన్సీ కూడా. కాబట్టి చదువు అనేది కారకుడు కాబట్టి లెక్క పక్కకి అంతా కూడా చదివే కాబట్టి శ్యామలా దండకము, సరస్వతీదేవి ఆరాధన, నీల సరస్వతి మంత్రం చదవచ్చు. బాసరకు వెళ్ళి రావచ్చు. లేదంటే ఇంట్లోనే కూర్చొని 11 సార్లు నీల సరస్వతి మంత్రం కానీ శ్యామలా దండం కానీ చదవచ్చు.
60 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, లేడీ టీచర్స్, లేడీ లెక్చరర్స్, లేడీ జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్, నాట్యం నేర్పించేవాళ్ళు, సంగీతం నేర్పించేవాళ్ళు అంతా సరస్వతీదేవి శక్తి ఉండేవాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఇప్పుడు పోయి కాన్వెంట్ చెప్పే వాళ్ళు పోతే వాళ్ళ సరస్వతీదేవి శక్తి ఉండదు. వాళ్ళు టైంపాస్ కోసం స్కూల్కి పోయి చెప్తుంటారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం, ఒక స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకుంటే సరస్వతీదేవి సాక్షాత్ అనుగ్రహించిన బాసర పోవాల్సిన పని లేదు. ఇది దీనికి మించిన పరిహారం వీళ్ళకి లైఫ్ టైం ఇంకోట్లేదు. ఇంక గోచారాలు గీచాలంతా ఏం పని మనం టైంపాస్ కోసం చెప్పాలి. ఈ గోచారాలంతా చెప్దాం, విజ్ఞాన విద్ధం కోసం చెప్తున్నాను. గోచారం అనేది ఇప్పుడు పుడుతున్న వాళ్ళకు లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ పుట్టిపోయిన వాళ్ళకు వాళ్ళ భర్త చాటే పనిచేస్తుంది. కాబట్టి గోచారంతో మనం అంతా విజ్ఞానం ఇస్తున్నాం అనేసి నేను భావిస్తున్నాను. ఎవరన్నా వ్యక్తిగత జాతకం చూపించాలనుకుంటే చూపించినప్పుడు మేము కావాలంటే వాళ్ళకి ఏముంది సపరేట్గా ఎంతో ఉపయోగపడుతుంది చాలా మందికి. చాలా మాకు కూడా ఇలాగే మనము మాస ఫలితాలను ఇంత విపులంగా చెప్తున్నాం. వ్యక్తిగత జాతకం చేతికి వస్తే ఏమంటే పరిస్థితి, నా వరకైతే వాళ్ళ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ నాకు ఇచ్చేసినట్టే. ఎంత బ్యాలెన్స్ ఉంది, మనం ఉందా లేదా, సరిపడా ఉందా అంత చూడడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ విషయాలు విశ్లేషించి వాళ్ళకి చెప్పచ్చు. అది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.